ఎందుకు నాకు ఈ పరిస్థితి? నా నేల ఎందుకు శపించబడింది? నాకు పంట ఎందుకు రావట్లా? నా వ్యాపారం ఎందుకు నష్టపోయింది? నా ప్రయత్నం ఎందుకు విఫలమవుతుంది? నా కుటుంబం ఈ శాపగ్రస్తంగా ఎందుకు మారిపోయింది? నా పిల్లలు ఇలా ఎందుకు అయ్యారు? ఆలోచించు. కారణం నీకే అర్థమైతే. నీ పిల్లల కనుల ఎదుట నువ్వు చేసిన తప్పుడు పనులు, తప్పటడుగులే నీ ఒక్కడితో పోకుండా, నీ ఒక్కదాంతో పోకుండా అవి నీ పిల్లలు కూడా శాపంగా మారాయి. చూపిస్తాడు. దీనికి ఎవడో కారణమని ఎవడో నిందించడానికి అవసరం లేదు నా కుమారి, దీనికి నువ్వే కారణం. ఎవడో కారణం కాదు నా కుమారుడా, దీనికి నువ్వే కారణం. ఈరోజు నా కుటుంబం ఇలా ఎందుకు అయిందని అడుగుతున్నావే, ఆనాడు ఆలోచించావా? సరే, అయింది ఏదో అయిపోయింది. ఇప్పుడైనా సరే నేను చెప్పినట్టు చెయ్యి, మార్పు వచ్చింది. నేను చెప్పినట్టు చెయ్యి, పరిష్కారం వచ్చింది అని మనకి సమస్య చూపుతాడు, పరిష్కారం కూడా చూపుతాడు. మంచి యేసయ్య.